జనవరి 26వ తేదీన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 101 అడుగు జాతీయ పతావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించగా ఆ కార్యక్రమంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో పాటు అమూల్యమైన సందేశాన్ని వినిపించినందుకు గాను ఎమ్మెల్యే వారికి 1,01,100 రూపాయి బహుమతిగా ప్రకటించడంతో బుధవారం ఆ నగదు బహుమతిని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల విద్యను మాత్రమే అభ్యసించడం కాదని ఆధునిక సాంకేతిక విద్యపై మొగ్గు చూపాలని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు శ్రీనివాసరావుతో పాటు ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హర్షద్ బాబా, విష్ణువర్ధన్, నవీన్ తదితర ప్రముఖులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అనౌన్స్ చేశారో మనిషి నిలబడవలసింది కాళ్ళ మీద కాదు, మాట మీద. మరి జై హో ఎమ్మెల్యే సోసిరెడ్డి గారు, జై హో ఎమ్మెల్యే సోసిరెడ్డి గారు. మా రవీంద్రెడ్డి గారు అలానే మా ఎమ్మెల్యే గారు పొందుతారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏదైతే జెండావిష్కరణ కార్యక్రమాన్ని బోధన్ బొడ్డున నగరంలో ఆవిష్కరించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో పాటు మేము ఇక్కడికి రావడం ఆ రోజు దేశవ్యాప్తంగా పండుగ జరుగుతున్నటువంటి ఆ రోజు ఈ బోధన్ నియోజకవర్గంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి దేశంలో స్వాతంత్రం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దానికి అనుకూలంగా ఈ దేశంలో మనుషులంటే మట్టి కాదు అనేటువంటి నానుడి నినాదంతో ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ఆమె యొక్క ఉద్దేశం ఆ రోజు మాట్లాడినటువంటి మాటల్లో అంటే నమ్మేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే సోసిరెడ్డి గారు. ఆయన అనవసరంగా మాట్లాడరు, మాలాంటి వాళ్ళు అనవసరంగా మాట్లాడినా మాట్లాడదు చెప్పేసి మౌనం వహిస్తే అనేక సమస్యలకి పరిష్కారం దొరుకుతున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలానే ముఖ్యంగా నేను న్యాయం చెప్పాలంటే ఒకసారి నేను మధురాంచలో పనిచేస్తున్నప్పుడు సార్ ఎమ్మెల్యే మంత్రి పదవుల కంటే కూడా మీ ఫేస్ మీద ఒక మంచి హ్యాపీ చూశారు సార్. ఎప్పుడంటే అలీసాగర్ వాటర్ని ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాక్ వాటర్ వచ్చి బెల్లాచూరు పడేది సార్. అందరూ పిలిచారు, మేము బోధన పిలిచారు. ఆ వాటర్ చూసినప్పుడు మీ ఫేస్లో ఒక ఆనందం. అంటే ఒక ఎమ్మెల్యే కంటే కూడా మంత్రి పదవుల కంటే కూడా మనిషికి సాటిస్ఫాక్షన్, తాను అనుకున్న పనిని ఒక బ్యాక్ వాటర్ గ్రావిటీ పవర్ ద్వారా బ్యాక్ వాటర్ని ఎక్కడ అలీసాగర్ వాటర్ని ఇక్కడ ఉన్న బెలాలకు తెప్పించేటువంటి ఆయన ఆలోచన ఆ రోజు ఆయన ఫేస్లో చూసే ఆనందం నేను మీకు ఫిదా అయిపోయాను సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని వెలుగు తీస్తూ, మంచి వాళ్ళని ప్రేరేపిస్తూ, మంచి వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ ఆ వ్యక్తి మొత్తం కూడా మంచిదనం. అంటే రాముడు ఎక్కడికి పోయినా సరే, అడవులు కాబట్టి ఎక్కడ పోయినా సరే అక్కడ రామరాజ్యం ఏర్పాటు చేశాడు. యుద్ధాలు చేసినప్పుడు కావచ్చు, మరణ చేసి కావచ్చు, వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళకి అప్పచెబుతూ నాకేమీ అవసరం లేదు, మీరు తీసుకుంటూ కావాలని చెప్పేసి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, రాముడు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, ప్రీతమ నాయకుడు సురేష్ రెడ్డి గారు. వారు ఒక్కసారి మంత్రం కూడా కలసాదనం చేస్తూ ఏదైతే మనం భారతదేశ ఫ్లాగ్ ని సాంప్రదాయాలుగా బోధనలు అంత పెద్దగా 100 ఫీట్కు 5 పెట్టి వాళ్ళకు అసోసియేషన్గా ఏర్పడి
చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా ఆ రోజు నేను ఈ స్కూల్కి ఎందుకు వచ్చానంటే విద్యార్థులు విద్యార్థినులు ఒక పద్ధతిగా, ఒక సాంప్రదాయంగా కేవలం సాంగ్స్ పాడి సరిపోతుంది అనుకోకుండా మీ చైర్మన్ కూడా ఒక డిసిప్లిన్ డిఫెన్స్లోకి వెళ్ళి వచ్చిన మనిషి. అవన్నీ మనం సాంప్రదాయాలు పాటించిన రోజే కొందరు స్వార్థపరులు కులాలు మతాలు అని చెప్పి రెచ్చగొట్టి ఎన్నో దేశాలను చూశాం. ఎటు పనికి రాకుండా అయినా ఉన్నాయి. దాంతో ఏం రిజల్ట్ ఉంది? రిజల్ట్ 0. మేము నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టాం. ఎస్ రిజర్వేషన్, వీకర్ సెక్షన్, ఆ సెక్షన్, ఈ సెక్షన్ అన్నింటిలో ఎడ్యుకేషన్లో కానీ, రేపు జాబ్స్ గురించి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాం? అందరూ పైకి రావాలి అన్న ఉద్దేశంతో నిన్న అసెంబ్లీలో పెట్టాం. ఏదో కొందరు పనికిరాని వాళ్ళు ఇట్లాంటి అవన్నీ పక్కన పెట్టి వాస్తవాలు మనని కానీ మన తెలంగాణను కానీ ఒక పద్ధతిగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఎన్నుకుంటూ చేసిన వాళ్ళే మన ప్రజాపతిని. ఎడ్యుకేషన్లో కూడా వేసుకున్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, కాలేజ్ ఓనర్స్ ఉన్నారు, చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. ఎందుకు? రేపు మన ఫ్యూచర్ అంతా కేవలం ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేషన్ చేసింది టెక్నికలీ కూడా స్ట్రాంగ్ అయితే మనం ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. అంటే కాబట్టి మీరు కూడా ఇలా చేయని, ఇలా వదలకుండా వాస్తవాలు ఎక్కడున్నాయి, ఆ వాస్తవాలు ఏ బాగున్నాయి అవి గమనించి ఆ రిసోర్సెస్ చేసుకొని మరి మీకు నాణ్యతైన ఎడ్యుకేషన్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అన్ని మెరిట్లు వస్తున్నాయి కదండి. ఎడ్యుకేషన్ బాగుందా? కేవలం చదివించుడే కాదు, ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాదు, టెక్నికలీ. అందుకొరకే అన్ని విధాలు మనమేది కాదు. నేను ఇవాళ రేపు మా ఎమ్మెల్యేస్ మీటింగ్ ఉంది. అయినా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏదో స్కూల్స్లో నాకు బాగా అనిపించింది, సరే నాకు తోచింది నేను ఒక మెసేజ్ ఇద్దామని వెళ్తున్నానంటే వెళ్ళిరండి అని చెప్పాను. తప్పనిసరిగా ఎడ్యుకేషన్ టెక్నికలీ ప్లస్ మతాలన్నీ పక్కన పెట్టేసి ఎవరి మతం వాళ్ళని పూజించుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. ఎక్కడైనా అందరం ఒకటన్నా సంకేతాలు ఇవ్వాలని వస్తూ అందరినీ అభినందిస్తా. జై హింద్, జై భారతదేశం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.